మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మేము కలుసుకోవడం సంతోషం. మరి 8 days అయిపోయి 9వ తారీఖు 9వ మాసం 2025 బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దీనికి వాక్యం ఏంటంటే నాకు ఈరోజు ఇచ్చిన వాక్యం మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. ఈ పేజీ కూడా 9 ఉంటాయి. మత్తయి 9:9 ఏం మాట్లాడుతుందంటే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒకని మనిషిని చూచి అతనితో నన్ను వెంబడించమని చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటున్నాడు ఆఫీసులో. మత్తయి అయినటువంటి వెళ్తున్నంట ఏమనిపించిందో ప్రభుల వారికి, మత్తయి నన్ను వెంబడించానంటే అంటే వచ్చేసాడు అంతే. అసలు ఎవరు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు, నేను ఎవరు తెలియదు కదా, నేను వెంబడిస్తే నాకేం వస్తుంది నేను అడగలా. మంత్రముగ్ధులాగా లేచి అలా వచ్చాడు. రాసుకున్నాడు, కీస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు, లీవ్ లెటర్ పెట్టలేదు, ఏమి లేకుండా రాసుకుంటే అలా వచ్చేసాడట. ఒక భక్తుడు అన్నాడు, అలా వచ్చేసి ఆ పెన్నుతోనే మత్తయి సువార్త రాశాడంట. ఏ పెన్నుతో, అక్కడి నుంచి నడిచి వచ్చినటువంటి పెన్నుతోనే ఎస్ రికార్డెడ్ మత్తయి సువార్త రాశాడని చెప్పి భక్తులు అంటారు. ఏమైనప్పటికీ అద్భుతం అనమాట. అంటే మంత్రముగ్ధుడు అయిపోయాడు. ఈయన ఎవరో తెలియదు, ఇప్పుడు పరిచయం లేదు, చూడలేదు. లేచి రమ్మంటే సాధ్యమని వెళ్తామని ఎవరిని వెళ్తాం, ఎవరో ఎందుకు పిలుస్తున్నాను, నేను రానని చెప్పి అంటాం. దొంగడు ఎవడో మాకు తెలియదు కదా. కానీ అలా కాదు, ఆయనలో ఉన్న ఆకర్షణ కానీ ఆయన మాటలో ఆయన చూపులో ఉన్నటువంటి ఆకర్షణ అద్భుతమైన ఆకర్షణ అనమాట. అందుకని వచ్చేసాడు అంతే. సేవకుడు అయిపోయాడు. చివరికి హస్తాక్షులు అయిపోయాడు అంతా. 9:9 ఏం కనపడుతుంది, మార్పు ఎవరికి, లేవీయుడైనటువంటి మత్తయి మార్పు చెంది యేసు ప్రభు శిష్యుడిగా చేరాడు. పేజీ 9 3 పుస్తకాలు మత్తయి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని ఉంటాయేమో ప్రకటన వరకు 27 books మనకు కనపడతాయి. నేర్చుకోవటం ఈజీ. అయితే 27 books అనగానే మళ్ళీ మీకు తెలుసు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ 8 అధ్యాయం 9 వచనం 9 పేజీ 9 3 పుస్తకాలు 3 అనగానే 39 books ఓల్డ్ టెస్ట్మెంట్ కనపడతాయి. అన్నీ మనం నేర్చుకోవచ్చు అక్కడే. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన బెస్తవారిని, చేపలు పట్టేవాడిని ఎక్కువ మంది తీసుకున్నాడు. చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 1:16 సీమోను ఆంద్రియా ఇద్దరిని అలా వెళుతూ సముద్ర పొట్టుని వెళ్తే వాళ్ళు వల్లేస్తారంట. వాళ్ళు పిలిచాడు, ఎంత రోజు చేశారంటే మరి చూడండి ఎంత ఆశ్చర్యం. 2 వచ్చాడు అంతే. వాళ్ళని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఎవరండి? సీమోను ఆంద్రియా అనేవాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడట సముద్ర ఒడ్డునే. అక్కడ ఎవరు కనపడ్డారు? ఇంక ముందుకు వెళ్ళినప్పుడు కనపడింది ఎవరంటే యాకోబును యోహాను. 1:20 మాట్లాడతారు, కనపడతారు ఇక్కడ. 1వ అధ్యాయం 20 వచ్చిన మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం 20 వచ్చిన మార్క్స్ వార్త. అక్కడ ఎవరు కనపడతారు? యాకోబును యోహాను ఇద్దరు. వాళ్ళు ఏం చేశారు? తమ తండ్రి అయిన జబదేయిని ఇక్కడ జీతగాడి వద్ద విడిచిపెట్టి వాళ్ళు వచ్చేసారట అంతే. ముందు బ్యాచ్ ఏమో సీమోను ఆంద్రియా ఏమో వాళ్ళు విడిచిపెట్టి వచ్చేసారు. ఈయన తండ్రిని విడిచిపెట్టేసి వచ్చారు. ఎవరు? యాకోబు యోహాను ఉండేవారు. ఇలా శిష్యులు ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చేసారు. ఏమన్నాడు? మీరు ఎక్కడి నుంచి మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళు కాదు, మనుషులకు బట్టి జాలరగా చేస్తానని చెప్పి అన్నాడు. వాళ్ళు అంతా వచ్చారు, హస్తాక్షులు అయిపోయారండి. కాబట్టి ఆయన వెంబడించాలి. ఆయన వెంబడిస్తే మనకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది, రక్షణ వస్తుంది, అందరి కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది, నిత్యత్వం నిత్యజీవం దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. ఎన్నో మనకి విద్యలు ఉన్నాయి యేసు ప్రభువులు. కాబట్టి మనకి ఏంటంటే లెసన్ ఇవాళ ఒక మాట చెప్పాడు. లోకాసు వార్తలో 9వ అధ్యాయం 23 వచనం 60 పేజీలు ఉందండి. ఇక్కడ 9:23 మరియు ఆయన అందరితో ఎట్లైనను ఏమంటున్నాడు? ఎవడైనను నన్ను వెంబడి కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. అద్భుతం లేఖనం లోకాసు వార్త 9:23. నేను అడిగే ప్రభుని ఎలా నేర్చుకుంటారు అంటే 9:23 చెప్తున్నాడు. నేను సిలువలో వేలాడింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పి చిన్న ప్రశ్న వేసాడు అనమాట. ఎప్పుడు 9 గంటలకు ఎక్కాడు ఆయన, 8 గంటల వరకు వేలాడాడండి. 9 to 12 ఒక సెట్టు, ఇది వెలుగులో ఉంది. 12 to 3 చీకటి కమ్మింది. 7 మాటలు మనకి సిలువలో అక్కడ. 9 to 3 అంటే 9:23 అలా చదవద్దట, 9 to 3 అట. లోకాసు వార్త 9:23 3వ సువార్త ఇది. రిఫరెన్స్ 9:23. ఏం రాసింది? ఆయన అందరితో ఇలా మాట్లాడుతున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించి కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం అంటే ఎవ్రీడే తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలండి. సిలువ అంటే వచ్చే శ్రమలు, ఆయన నమ్ముకుంటే వచ్చే శ్రమలు సిలువ అంటే అవే.
అక్కడ మాట రాస్తే ఆశీర్వదించింది. 9 to 3 ఏంటి అని అడిగితే 9 to 3 గడియారం ఉన్నాడు. గడియారం చూస్తే ఏమిటి 9 o'clock ఎక్కాడు, తర్వాత 3 o'clock. ఎన్ని గంటలు అవుతుందండి? 9 to 12 3 hours, 12 to 3 3 hours, మొత్తం ఎన్ని గంటలు? 6 hours అలా బైబిల్. అందుకని 9:23 పెట్టిన అర్థమైందట. అద్భుతమైన బైబిల్ నేర్చుకోవచ్చు. ఎందుకని 6 daysలో సృష్టి చేసినటువంటి మహాదేవుడు సులువులో ఎన్ని గంటలు ఎలాడుతున్నాడు? 6 hours ఎలాడుతుండటం ఆశ్చర్యం కదా. కాబట్టి ఆ ప్రభువుని మనం వెంబడించాలంటే కష్టాలు నిష్ఠులు ఎన్నో వస్తాయి. క్రీస్తునామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపే ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యుడు అన్నాడు. ఇక్కడండి 1 Petrus 4:14 ఈ మాట ఉంటుంది. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చిన వాళ్ళు శ్రమలకు వచ్చారు, సావుకు తెగించారు, హెచ్చసాక్షులు అయిపోయారు, వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కొంచెం కూడా కష్టపట్ల కానీ మనం కూడా ఆయన వెంబడించాలా అందరము మన స్థితిలో ఎత్తుకుని ఆయన ముందుకు వెళ్ళాలని ప్రభు పెట్టడం ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన వెంబడిద్దాం. ఇటు కృప ప్రభు మన దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. మరి 9వ తారీఖు మాకు ఇచ్చిన రేఖన భాగం లోక 9 బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాం. అనుదినము మా సెలవు ఎత్తుకుని ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాద కష్టాలు గట్టెక్కించి నెమ్మది ఉండి శాంతి ఉండి సమాధానం ఇచ్చి నిండాలుగా దీవించి మమ్మల్ని వర్ధన చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.